వందనాలండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రునిగా చేసుకుందాము. మమ్మల్ని మీ హృదయములలో చేర్చుకునుడి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలుగవలని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని కదా. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మల్ని ఆదరించాను. తీతు రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగళార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించను కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించితిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలైనగా ఏ విషయంలో నేను మా వలన మీరు నష్టం పొందకుండాటకై దైవచిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడండి. ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటుని నేను మీకు వ్రాసినను. ఆ దుష్కార్యం చేసిన వారి నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వారి నిమిత్తమైనను వ్రాయలేదు. మరల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాటముగుటకి వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలైనగా నేను అతని ఎదుట మా విషయం ఈ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగూ అన్నిటినీ మీతో నిజంగా చెప్పితమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణ మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, నాయన యేసయ్య ప్రభు యొక్క దినం చూడడానికి ప్రభా సజీవుల గుంపులో మేముండి నాయన సజీవమైన దేవుని సజీవంగా ఆరాధించడానికి ప్రభా ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకే స్థుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. మరి నాయన యేసయ్య నాయన ప్రభా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు యొక్క పరిచర్యను ప్రభా తండ్రి తిరిగి ప్రారంభించడానికి నాయన వాక్యాన్ని చదివి వినిపించడానికి మీరు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన యొక్క నాయన వాక్యాన్ని మన బిడ్డలందరికీ మీ ఆత్మశక్తితో నింపి నడిపించండి. వారికి కాపుదల దయచేయండి. ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించండి. వారి అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను తీర్చండి. రాకడ అతి సమీపమైంది ప్రభా. నీ రాకడ ఎత్తబడగలదని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.